కెన్ యూ ప్లీజ్ సే లార్డ్స్ ప్రేయర్? ఇంగ్లీష్లో అయినా పర్లేదు, తెలుగులో అయినా పర్లేదు. మీరు తెలుగు వాళ్ళు చదువుతారా, ఇంగ్లీష్ చదువుతారా? లార్డ్స్ ప్రేయర్ దేంట్లో చేస్తారు? తెలుగేనా? ఓకే, 1 2 3. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ మొత్తం ప్రార్థనలో ఎక్కడైనా మతం కనిపించిందా? క్రైస్తవ మతంతో సహా వేరే ఏ మతమైనా సరే కనిపించిందా? దిస్ ఈస్ అబౌట్ రిలేషన్షిప్ విత్ గాడ్ టు హ్యూమన్ బీయింగ్స్ అండ్ రిలేషన్షిప్ విత్ హ్యూమన్ బీయింగ్స్ టు హ్యూమన్ బీయింగ్స్. దట్స్ ఆల్ కింగ్డమ్ ఈస్ అబౌట్. దేవుని రాజ్యము అని అంటే కేవలం దేవుని సంబంధం మనుషులకు, అలాగే మనుషులతో మనుషులకు సంబంధం, అంతే. దట్స్ ఆల్ హీ వాంట్స్. దట్స్ ఆల్ హీ వాంట్స్ టు ఎస్టాబ్లిష్ ఆర్ అకాంప్లిష్. అందులో నువాన్సెస్, దాంట్లో డీప్గా వెళ్ళే కొద్దీ వేరు 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 విషయాలు బయటకు వస్తాయి. రైట్? నీ రాజ్యం రావాలి, నీ రాజ్యంలో నీ చిత్తమే జరగాలి. మాకింత అన్నం రోజుకు దొరికితే చాలు. రైట్? మా పక్కనోటితో మేము మంచి సంబంధాల్లో ఉంటే చాలు. వాళ్ళతో ఉన్న సంబంధం లాంటిదే నీతో ఉన్న సంబంధం కూడా మాకు ఉంటే చాలు. ఇలాంటి ప్రార్థన మనందరి all your lives you have something to contribute to this kingdom. ఈ రాజ్యానికి ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయటానికి దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఈ పజిల్స్ చూసారా? ఈ పజిల్స్ లాగా మనం అందరం కూడా వేరు వేరు రకాలైనటువంటి గిఫ్ట్స్ అండ్ టాలెంట్స్ తో ఉంటాం. కానీ when all of them come together, అవన్నీ ఒక చోటుకు వచ్చినప్పుడు it forms a good shape, forms a beautiful picture. అలాగే మీ స్థానం కూడా ఉంది. మీ స్థానం చాలా ముఖ్యంగా ఉంది. యువకులకు, యువతులకు భావి భవిష్యత్తు మీరే. భావి తరం మీది. ఈ సంఘానికి పునాదులు లేకపోతే పిల్లర్స్ మీరే. ఈ సంఘం నిలబడాలన్నా, ఈ సంఘం కూలిపోవాలన్నా మీ భుజాల మీదే ఆధారపడింది. ఇట్ ఈస్ యూ దట్ షుడ్ బ్రింగ్ యువర్ పార్ట్ ఆఫ్ ది గేమ్ ఆన్ టేబుల్ అండ్ ఆనర్ ద కింగ్. ఈ రాజును ఆనర్ చేయటానికి నీకు సంబంధించినటువంటిది నువ్వు తీసుకొని రాక తప్పదు. రైట్? అండ్ లెట్స్ టాక్ అబౌట్ సమ్ హిస్టరీ నౌ. కొంచెం హిస్టరీ చూద్దాం. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ స్టడీయింగ్ హిస్టరీ ఇన్ కాలేజ్? ఎనీబడి? నోబడి స్టడీస్ హిస్టరీ దీస్ డేస్. నోబడి. నేను కూడా చదవలేదు. బట్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్, నాకున్న ఇంట్రెస్ట్ నేను తెలుసుకుంటుంటాను. సో Christianity is about systems of the world versus the systems of God. మనం ఉదయం చూసాం the ways of God versus the ways of man అని చూసాం. సో క్రైస్తవం అన్నది ఈ లోకంలో, ఈ లోక మర్యాద చొప్పున ఉన్నటువంటి వేరు వేరు వ్యవస్థలు, ఆ వ్యవస్థలకు దేవుని వ్యవస్థలతో ఎలా అవి వ్యత్యాసంతో కలిగి ఉన్నాయి తెలుసుకుని దేవుని వ్యవస్థను పాటించటం, దేవుని వ్యవస్థను ప్రజలకు పరిచయం చేయటం, దేవుని వ్యవస్థలో బ్రతకటం. సో క్రైస్తవం అన్నది వీఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఇన్జస్టిస్ టు జస్టిస్. అన్యాయము నుండి న్యాయము వైపుకు నడవటం. బానిసత్వము నుంచి స్వతంత్రం వైపుకు నడవటం క్రైస్తవం అంటే. వీఆర్ వాకింగ్ ఫ్రమ్ స్లేవరీ టు ఫ్రీడమ్ ఆర్ లిబర్టీ. డిస్క్రిమినేషన్ నుండి ఈక్వాలిటీ వైపుకు నడుస్తున్నాం. ఫైట్ బిట్వీన్ ద డిస్క్రిమినేషన్ అండ్ ఈక్వాలిటీ ఈజ్ వాట్ క్రిస్టియానిటీ ఈజ్ ఆల్ అబౌట్. డిస్క్రిమినేషన్ అంటే వివక్ష తెలుగులో. దానికంటే ఇంగ్లీష్ పదమే బాగుందంటారా? ఈజీగా అర్థమవుతుంది. డిస్క్రిమినేషన్ అని అంటే వివక్ష, లేకపోతే ఏదో ఒక
గుణాన్నో రంగునో రూపునో ఆధారం చేసుకుని నాకంటే నువ్వు తక్కువ వాడివి అని చూసే ఆలోచన, దాన్ని డిస్క్రిమినేషన్ అని అంటారు. ఈక్వాలిటీ వైపుకు నడవటం. అలాగే క్రైస్తవం అన్నది రిలిజన్ నుంచి రాజ్యం వైపుకు నడవటం, మతం నుంచి రాజ్యం వైపుకు నడవటం. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ క్రిస్టియన్ రిలిజన్ that I'm going to speak today, or it is not about Christian religion that we will be discussing today, but this is about humanness. నిజమైన మనుషులకు కావలసినటువంటి జస్టిస్, న్యాయం, నిజమైన మనుషులకు కావలసినటువంటి ఈక్వాలిటీ, సమానత్వం, నిజంగా మనుషులకు కావలసినటువంటి ఫ్రీడమ్, లిబర్టీ, స్వతంత్రం, అలాగే నిజంగా మనుషులు బ్రతకాలని కోరుకుంటున్నటువంటి ఒక రాజ్యం. ఆ రాజ్యం గురించి మాట్లాడతారు. దట్ ఈస్ వాట్ వీ విల్ బి డిస్కసింగ్. బైబిల్లో చాలా మంది మీకు ప్రాఫెట్స్ కనిపిస్తారు. ప్రాఫెట్స్. నోవా ఒక ప్రాఫెట్, అబ్రహాం ఒక ప్రాఫెట్, మోజెస్ ఒక ప్రాఫెట్, ఆ తర్వాత జడ్జెస్, న్యాయాధిపతులుగా వచ్చిన వారు, ప్రాఫెటికల్ కాలింగ్ ఉన్నవారే. దావీదు, డేవిడ్, నాహూం, ఎలైషా, ఐజాయా, హోసేయా, ఆమోసు, మీకా, మలాకి, దెన్ జీసస్, దెన్ డిసైపుల్స్. ఇలా పైనుంచి కింది వరకు చూసుకుంటూ వస్తే చాలా మంది మనకు కనిపిస్తారు. ఎవ్రీ సింగిల్ పర్సన్, ఇందులో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా హీఈస్ నాట్ రిలీజియస్. ఏ ఒక్కరూ మత సంబంధమైన వాళ్ళు కాదు. Everybody challenged nations, kings, kingdoms. నిమ్రోదు సమయంలో మనుషుల జీవితం దుంపనాశనం అయిపోతూ ఉంటే, మానవ విలువలు ఎందుకు పనికి రాకుండా పోతూ ఉంటే, మానవులు ఒకరితో ఒకరికి వైరం పెట్టుకుని రాజ్యములు వారిని నాశనం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే, నోవహు అనే ఒక్క వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. లోకంలో ఉన్న సిస్టమ్స్ కు వ్యతిరేకంగా, వ్యత్యాసంగా ఒక ఓడ కడతాను అన్నాడు. ప్రజలు నవ్వారు. సో ఇట్స్ అబౌట్ కాలింగ్ ద జనరేషన్స్ ఇంటూ అకౌంటబిలిటీ, కాలింగ్ యువర్ జనరేషన్ ఇంటూ అకౌంటబిలిటీ. దట్ ఈస్ యువర్ కాలింగ్. అదే మీ పిలుపు, రైట్? అదే మీ పిలుపు. అబ్రహాము 4 రాజులను కట్టకట్టి కొట్టాడు, ఇంట్లో ఉండే పని చేసే వాళ్ళని తీసుకెళ్ళి. హీ వాజ్ సచ్ ఎ రిచ్ మ్యాన్. హీ వాజ్ ఎ కింగ్డమ్ ఇన్ హిమ్సెల్ఫ్. హీ వాజ్ ఏ కింగ్డమ్. ఆయన తన ఇంట్లో వాళ్లతో కలుపుకుంటే ఆయనే ఒక జిల్లా ప్రకటించుకోవచ్చు. అంత గొప్ప, లేకపోతే అంత ధనికుడు. సో నౌ యూ టెల్ మీ, ఈజ్ ఇట్ రాంగ్ ఆర్ సిన్ఫుల్ టు బి రిచ్? ధనవంతులుగా ఉండటం మంచిది కాదా? కాదా? మంచిదేనా? అట్లా అంటారా? మంచిది కాదు. ఏదో ఒకటి చెప్పండి. చెప్పరా? మంచిదేనా? ఓకే. ఇట్ ఈజ్ లవ్ ఆఫ్ మనీ దట్స్ ఎ ప్రాబ్లం. డబ్బును ప్రేమించటం సమస్య, డబ్బు కలిగి ఉండటం సమస్య కాదు. డబ్బును ప్రేమిస్తే సమస్య. ప్రేమించాల్సింది మనిషిని, డబ్బును కాదు. ప్రేమించాల్సింది దేవుణ్ణి, డబ్బును కాదు. అబ్రహాము ఈ వ్యత్యాసం అర్థం చేసుకున్నాడు కాబట్టి ఆయన నీతిమంతుడు అయ్యాడు. హీ వాజ్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. జడ్జెస్, అబ్రహాం తర్వాత ఎవరు వచ్చారు? మోజెస్. హూ ఇస్ మోజెస్? మోషే ఎవరు? ఎనీ ఐడియా? ఏ ఆన్సర్ అయినా కరెక్ట్ ఆన్సరే మీరు చెప్పేది. లీడర్. ఏం లీడర్? ఎక్కడికి? ఐగుప్తు నుంచి కనానుకు నడిపించిన నాయకుడు. అంతేనా? ఓకే, ఎక్సలెంట్. ఇంకా
లీడర్ అన్నాడు, దాని పక్కన ఏదో ఒకటి గుడ్ లీడర్ అని చెప్పండి. అంటే ఒక ప్రపోజిషన్ పెట్టండి, అడ్వర్బ్ పెట్టండి. బ్యూటిఫుల్ లీడర్. ఓ లిబరేటర్, బానిసత్వ విముక్తి కోసం పోరాడాడు. ఎక్సలెంట్. ఇంకెవరైనా? మోజెస్ గాడ్స్ కాల్ కు ఒబే అయి రాజుగా పెరిగాడు. హి లెఫ్ట్ ఇట్. ఎందుకు లెఫ్ట్ ఇట్? హి వాజ్ ఫోర్స్డ్. రాజు ఇంట్లో రాజు తరువాత రాజుగా పెరిగినటువంటి మోషే సకల శాస్త్రాలు అభ్యసించాడు. హీ నోస్. ఆ రోజు ఐగుప్తు దేశంలో నేర్పబడేటటువంటి రాజులకు నేర్పించే ప్రతి విద్యను నేర్చుకున్నాడు. కానీ ఆ విద్య అంతా ఉపయోగిస్తే ఫ్రీడమ్ ఫైట్ కోసం, బానిసను ఒక ఐగుప్తియుడు కొడుతూ ఉంటే చూడలేక ఈయన కూడా తిరిగి కొట్టి చంపేస్తాడు. హీ టేక్స్ కానూన్ కో హాత్ మే లేనా, చట్టాన్ని చేతిలోకి తీసుకోవటం. తెలిసిన వాడే చట్టం చేతిలో తీసుకోకూడదని తెలుసు, న్యాయ వ్యవస్థ ఉందని తెలుసు, కానీ న్యాయ వ్యవస్థను కాదని చెప్పి మర్డర్ చేస్తాడు. దానికి భయపడి పారిపోతాడు. హీ వాజ్ లెర్నెడ్ మ్యాన్, ఆర్కిటెక్ట్. హీ వాజ్ అన్ ఆర్కిటెక్ట్. పిరమిడ్స్ నిర్మించడంలో ఆయన చేయి ఉండేది. ఆయన అడ్మినిస్ట్రేటర్. ఆయన యుద్ధ నీతి తెలిసినవాడు. ఆయన పోయిట్రీ తెలిసినవాడు. ఆయన రైటర్ బై హిమ్సెల్ఫ్. ఆయన ఒక సోషల్ ఫిలాంథ్రపిస్ట్, సోసియాలజిస్ట్, మీరు అన్నట్లు ఫ్రీడమ్ ఫైటర్. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. బట్ వాజ్ దేర్ ఎనీథింగ్ రిలీజియస్ అబౌట్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్? ఎక్కడైనా మతం కనిపిస్తుందా? ఏమంటారు? There is nothing religious in Moses. But was there anything spiritual in what he does? మతపరమైంది కనిపించలేదు. ఓకే, ఆత్మీయత ఏమైనా కనిపిస్తుందా? ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా ఉండటం కనిపిస్తుందా? Yes or no? Yes. So you can be equally spiritual even if you are fighting for a nation. You can be equally spiritual even if you are an architect, even if you are an administrator, even if you are a medical worker, even if you are, a freedom fighter, even if you are an army general, etc., etc., etc. మీలో ఎంతమంది ఇంజనీరింగ్ చదువుతున్నారు? What you are doing is a spiritual work. That's not something that outside of God's presence. No. మీరు చేస్తున్నది ఆత్మీయమైన పని, ఆధ్యాత్మికమైన పని. You need to believe and trust in that. Because God kept you in that college. ఎంతమంది డిగ్రీ చదువుతున్నారు? ఓకే. ఎంతమంది ఇంటర్మీడియట్ చదువుతున్నారు? ఇంటర్మీడియట్ అంటే +2. ఎంతమంది మాస్టర్స్ చదువుతున్నారు? మిగిలిన వాళ్ళు ఏం చదవరా? స్కూల్లో ఉన్నారా? ఐ యు ఇన్ 10th గ్రేడ్? మధ్యలో ఉన్న వాళ్ళు ఐ యు ఇన్ 10th గ్రేడ్? 10వ తరగతిలో ఉన్నారా? దానికి కూడా ఆన్సర్ చెప్పరా? ఇప్పుడు ఏం చేయాలి నేను? సరే, ఏదో ఒకటి చేస్తా. సో వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యు ఆర్ పర్సూయింగ్, మీరు ఏ కాలేజ్లో ఉంటే, ఏ స్కూల్లో ఉంటే, ఏ విద్యను అభ్యసిస్తూ ఉంటే, అది ఏ పని చేస్తూ ఉంటే, ఏ ట్రేడ్లో మీరుంటే, అది నాణ్యంగా చేయటమే ప్రభు మీకు ఇచ్చిన పిలుపు. దట్ ఈస్ ద ప్రొఫెటికల్ కాల్ దట్ యు హ్యావ్ ఫ్రమ్ గాడ్. డేవిడ్, హూ వాస్ హీ? కరెక్ట్. ఎవరు? కింగ్. But was he spiritual?
వాజ్ హీ క్లోజ్ టు గాడ్స్ హార్ట్? హృదయానుసారుడు అన్నాడు కదా. హీ వాజ్. సో ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ యు డూ, వాట్ ప్రొఫెషన్ యు ఆర్ ఇన్. వాట్ మ్యాటర్స్ ఈజ్, ఇన్ దాట్ ప్రొఫెషన్ whom are you representing? God or the ways of the world? దేవుని ప్రతినిధివా లేక ఈ లోక మర్యాద ప్రతినిధివా? అంతే. నువ్వెక్కడ ఉన్నా, నువ్వు ఏ పని చేసినా, నువ్వు మైక్ పట్టుకొని మాట్లాడితే మాత్రమే దేవుని పని అని ఎప్పుడు అనుకోవద్దు. వీరంతా కూడా మతపరమైన పని కంటే కూడా రాజ్య సంబంధమైన పనులే చేశారు. రాజులను, మోషే రాజును ప్రశ్నించాడు, దావీదు రాజులను ప్రశ్నించాడు, న్యాయాధిపతులు రాజులను అడ్డగించారు, ప్రవక్తలు, మీ ఇష్టం వచ్చిన ప్రవక్త తీసుకోండి బైబిల్లో, రాజుల ఎదుట నిలబడి రాజులను ప్రశ్నించిన వారే. ఏలియా, ఎలీషా, నాహూము, హబక్కూకు, మీకా, ఆమోసు, యెషయా, మీ ఇష్టం వచ్చిన ప్రవక్తను తీసుకోండి. ఎవ్రీథింగ్ దట్ దే డిడ్ ఈజ్ బేసికలీ కాలింగ్ కింగ్డమ్స్ టు అకౌంటబిలిటీ. రాజ్యములను అకౌంటబిలిటీ వైపుకు పిలవటం వాళ్ళు చేసిన పని. అలాగే యేసు ప్రభు ఎవరి ఎదుట నిలబడి మాట్లాడాడు? మొదట మతపరమైన అధికారుల ఎదుట, ఆ తరువాత రోమా అధికారుల ఎదుట. ఇద్దరూ ఆయనలో తప్పు కనుక్కోలేకపోయారు. రోమా అధికారి, నీకో విషయం తెలుసా, నేను తలుచుకుంటే నిన్ను విడిచిపెట్టేయగలను అన్నాడు. దానికి యేసు ఏమన్నాడు? యేసు ప్రభు ఏమన్నాడు? పైనుంచి ఇస్తే గాని నీకు అధికారం లేదు బాబు, నీకంత సీన్ లేదని చెప్పాడు. నీకంత సీన్ లేదు నాన్న, నీకు ఎంత పని ఇచ్చానో అంత డ్రామా వేసుకుని వెళ్ళిపో, అంతకు మించి నీకు ఇంకేం లేదన్నాడు. బికాస్ హీ ఈజ్ ట్రూ కింగ్, ట్రూ కింగ్. అండ్ హీ ఛాలెంజెస్ ద రోమన్ ఎంపైర్ బై రిజెక్టింగ్ ఆఫర్ గివెన్ బై పైలట్. పిలాతు ఇచ్చిన ఆఫర్కు రిజెక్ట్ చేసి, పిలాతు ఇచ్చిన ఆఫర్ను రిజెక్ట్ చేసి, నువ్వు కాదు, పైన నా తండ్రి ఇస్తే నువ్వు మాట్లాడతావు, లేకపోతే నీ మూతి పళ్ళు రాలుతాయి అని. That's what Jesus challenged. That's how Jesus challenged. ఆ విధంగా అధికారములను ప్రశ్నించాడు ప్రభు అయిన యేసు. ఆయన శిష్యులు, డిసైపుల్స్ తీసుకోండి. ఎవరికైనా పేర్లు గుర్తున్నాయా? పేర్లు పేతురు, యాకోబు, యోహాను 3. వద్దులేండి, మరీ అంత కొనక్కండి, ఇబ్బందిగా ఉంది. తెలిస్తే చెప్తురు కానీ ట్రై చేస్తే ఒక 6 వస్తాయా, పోనీ 6, 7. మీరు ట్రై చేస్తే వచ్చిన 6, 7, 8, 12 అందరూ కూడా అధికారుల ఎదుట నిలబడిన వారే. మతపరమైన పని కాదు, అధికారుల ఎదుట నిలబడి న్యాయం కోసం, కనికరం కోసం, దీన మనస్సు కోసం, పేదల కోసం, విధవరాండ్ర కోసం, రాజ్యం కోసం పనిచేసిన వారే. దట్ ఈస్ వాట్ యూ ఆర్ ఆల్సో కాల్డ్ టు డూ. మిమ్మల్ని కూడా ప్రభు దానికోసమే పిలుస్తున్నాడు. యువకులైన మీరు, యువతులైన మీరు, ఇదంతా మతము, రిలీజన్ బోరింగ్ గా ఉంది అని ఫీల్ అవ్వకండి. బోరింగ్ గా ఉండాల్సిన అవసరం లేదు. బైబిల్ ఇట్ గివ్స్ యూ అ లాట్ ఆఫ్ ఛాలెంజ్. ఇవి సివిలైజేషన్స్. దీస్ ఆర్ ద సివిలైజేషన్స్. గాడ్ ఈజ్ మూవింగ్ ఇన్ దీస్ సివిలైజేషన్స్ రైట్ ఫ్రమ్ బిగినింగ్. నిమ్రోదు సమయం సూపర్ పవర్ గా ఉన్నటువంటి మనుషుల మధ్య ఆయన చూపు వెళ్ళింది. నోవహును ఎన్నుకున్నాడు. ఆ తర్వాత మెసొపొటేమియా మైదానం, మెసొపొటేమియా సివిలైజేషన్ వచ్చింది. మెసొపొటేమియన్ సివిలైజేషన్. ఆ మెసొపొటేమియన్ సివిలైజేషన్ నుండి మనుషులు ఐగుప్తు వైపుకు ప్రయాణం చేస్తున్నారు. ఐగుప్తు వైపుకు పవర్ వెళుతోంది. ఐగుప్తు వైపుకు పవర్ వెళుతూ ఉంటే దేవుడు తన ప్రజలను కూడా, అనగా ఇశ్రాయేలును కూడా ఐగుప్తుకు పంపించాడు.
Because God is interested in civilizations. God is interested in human communities. మనుషులు తమను తాము హెచ్చించుకొని ఎక్కడైతే పొంగిపోయి తమ చేతిలోకి రాజ్యములను తీసుకుంటారో, చూడు నా కథ ఎట్లుందో అని ఆలోచిస్తారో, అక్కడికి దేవుడు తన పవర్, తన శక్తి, తన ఆల్ మైటీనెస్, తన సావనిటీ చూపిస్తాడు, సార్వభౌమాధికారాన్ని చూపిస్తాడు. Our God moves in this world this way. He is interested in kings and kingdoms. మెసొపొటేమియన్ నాగరికత నుండి అబ్రహామును ఎన్నుకొని తన పిల్లలను ఐగుప్తుకు పంపుతాడు. అప్పటికి మెసొపొటేమియా రాజ్యంలో ఉన్న అధికారం, సూపర్ పవర్ ప్రపంచానికి ఎక్కడికి షిఫ్ట్ అయింది? ఈజిప్టుకు షిఫ్ట్ అయింది. ఈజిప్టుకు షిఫ్ట్ అయితే ఈజిప్టులో ఆల్రెడీ తన ప్రజలను పెట్టాడు ప్రభు. ఆల్రెడీ తన ప్రజలను పెట్టి ఈజిప్ట్ మరియు దాని చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నీ చచ్చిపోకుండా he blessed entire world by distributing food. Is there any, do you see any religion in that? ధాన్యం పంచడంలో మీరు ఏమైనా మతం చూస్తున్నారా? No. Faithfully working for God's plans. దేవుని ప్రణాళికల కోసం విశ్వాస్యతతో పనిచేయటం. It's not religion. It is the kingdom work. రాజ్యముకు సంబంధించిన పని. And that's what God is moving. ఐగుప్తు దేశం నుంచి బబులోను వైపుకు, లేకపోతే ఐగుప్తు దేశం నుంచి కనానుకు వచ్చినటువంటి ఇశ్రాయేలును, తిరిగి ఇశ్రాయేలుకు వచ్చినటువంటి ఇశ్రాయేలును బబులోను వైపుకు తీసుకుని వెళ్తాడు. బికాజ్ పవర్, సూపర్ పవర్ ఈజ్ షిఫ్టింగ్ ఫ్రమ్ ఈజిప్ట్ టు బాబిలోన్. రైట్? బాబిలోన్ లో ఉన్నటువంటి రాజు ఎవరు? నెబుకద్నెజర్. ఎస్, నెబుకద్నెజర్ తీసుకుని వెళ్ళిన వాళ్ళ అందరి పేర్లు మత మార్పిడి చేస్తాడు. దానియేల్ పెట్టిన పేరేమిటి? బెల్తెషాజార్. అంటే అర్థం ఏమిటి? బయలుదేవతకు దాసుడు అని. షడ్రక్ అంటే అర్థం ఏమిటి? మెషాక్ అంటే అర్థం ఏమిటి? ఓబెద్నిగో అంటే అర్థం ఏమిటి? ఒబేద్ అంటే కుమారుడు, నిగో అనే దేవునికి కుమారుడు అని. సో వారికి పేర్లు మార్చి మత మార్పిడి చేస్తారు. అదేదో క్రైస్తవులు ఇప్పుడు కొత్తగా మత మార్పిడి చేస్తున్నారు అని అంటారు కదా. నో, ఇది ఎప్పటి నుంచో వస్తుంది. పురాతన కాలం నుంచి ఈ పని జరుగుతూనే వస్తుంది. పర్షియన్ నేమ్స్, స్థానికంగా ఉన్న దేవీ దేవతల పేర్లు ఈ నలుగురి పైన ఉంచి, అలా చాలా మంది వారిని మత మార్పిడి చేసి వారి మతంలో ఉంచారు. కానీ వీరు రాజ్య విలువలను కోల్పోలేదు. దే ఛాలెంజ్డ్ కింగ్స్ అండ్ కింగ్డమ్స్. 4 రకాలైనటువంటి రాజులు వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. కానీ దానియేలు మాత్రం అలాగే ఉన్నాడు. He continued to challenge the nations. రాజ్యములను ఛాలెంజ్ చేయటం ఆపలేదు. రైట్? That is your calling. If you and your engineering, you and your college studies, నువ్వు చదివే నీ టెక్నికల్ జాబ్, నీ టెక్నికల్ వర్క్, నీ ఆలోచన, నీ పద్ధతి, నీ చదువు, నీ నిపుణత పెరిగితే నువ్వు మామూలు దగ్గర కూర్చోవు, మామూలు దగ్గర మాట్లాడవు, రాజుల దగ్గర కూర్చొని మాట్లాడతావు. బికాస్ గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పవర్ పాయింట్. God is interested in the points where there is power. And he lifts humble like you and me. మనలాంటి సాధారణమైన వాళ్ళను ఆయన లేపుతాడు. And he influences points of power. ఇలా శక్తి, అధికారం ఉన్నటువంటి ప్రదేశాల్లోనికి మనల్ని తీసుకెళ్లి మన కారణంగా, మన ద్వారా ఆయన తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. That is what you are today. You are Daniels in making.
మీరు దానియేళ్లుగా తయారవటానికి శిక్షణలో ఉన్నారు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలుగా తయారవటానికి శిక్షణలో ఉన్నారు. ఇప్పుడు బాబేలు లేకపోతే ఇప్పుడు బబులోన్ నుంచి సూపర్ పవర్ అనేటటువంటి శక్తి గ్రీకుల వైపుకు వస్తోంది. గ్రీక్స్ దే థాట్ దట్ దే వాంట్ టు విన్ ద వరల్డ్. అలెగ్జాండర్ ద గ్రేట్ అనే వ్యక్తి ప్లేటో అండ్ అరిస్టాటిల్ చెప్పిన థియాలజీ అయితే ఫిలాసఫీని తీసుకుని మోసుకుని ప్రపంచాన్ని జయించాలి అని ముందుకెళ్లారు. భారతదేశం వరకు వచ్చారు. తెలుసు కదా, వచ్చారా భారతదేశానికి? అలెగ్జాండర్ ఇన్వేడెడ్ ఇండియా. చక్రవర్తి అయిన అశోకుడు ఇంట్లో ఏం మాట్లాడాడు? గ్రీకు భాష మాట్లాడాడు. దట్స్ హౌ దే ఇన్ఫ్లుయెన్స్డ్ ఇండియా. ఆల్ మేజర్ సిటీస్ ఇన్ ఇండియా, ఆల్ మేజర్ ట్రేడ్ ఇన్ ఇండియా, ఆల్ మేజర్ వర్తక వ్యాపార వాణిజ్యాలు గ్రీకు భాషలో జరిగేవి, అరమాయిక్ భాషలో జరిగేవి, పాలి భాషలో జరిగేవి. అక్కడక్కడ తమిళ్ ఉండేది, అక్కడక్కడ దక్షిణ భారతంలో. అలా అలెగ్జాండర్ ద గ్రేట్ ఈ దేశానికి వచ్చినప్పుడు దేవుని ఆలోచన మళ్ళీ గ్రీకో రోమన్ ఎంపైర్ వైపుకు మరలింది. సో గాడ్ మూవ్స్ ఇంటూ సివిలైజేషన్స్. హీఈస్ ఇంటరెస్టెడ్ ఇన్ సివిలైజేషన్స్. He is interested in human development. He is interested in human perfection. సంపూర్ణత వైపుకు మనుషులు వెళ్ళటం ఆయనకు ఇష్టం. సో గ్రీకుల నుంచి రోమియులు సంపాదించారు. ఆ గ్రీకో రోమన్ ఎంపైర్ ఉన్నప్పుడే జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్. యేసుక్రీస్తు ఈ లోకానికి ఆ సమయంలో వచ్చారు. అండ్ గ్రీకో రోమన్ ఎంపైర్ నుండి పవర్, human development, civilization, advancement moved to Europe. Greco-Roman empires ఎక్కడుంటాయి? యూరోప్లో ఉంటాయి, ఏషియాలో ఉంటాయి, అలాగే ఆఫ్రికాలో కూడా ఉంటాయి. దిస్ ఈజ్ మెడిటరేనియన్ ఏరియా, మధ్యధరా సముద్ర ప్రాంతం, మెడిటరేనియన్ ఏరియా. ఇంట్లో ఎప్పుడన్నా ఇంటికి వెళ్ళినప్పుడు మీ సెల్ ఫోన్, మీరు సెల్ ఫోన్లు ఉన్నాయా ఇప్పుడు? ఒకసారి చూపిస్తారా? ఇట్స్ ఓకే, it's absolutely fine. I don't mind you using cell phone. నెట్ ఉందా దానికి? గో టు మ్యాప్స్, గో టు మ్యాప్స్, గూగుల్ మ్యాప్స్కి వెళ్ళండి. మెడిటరేనియన్ సీ అని కొట్టండి. మెడిటరేనియన్ సీ. మెడిటరేనియన్ దొరికిందా? మెడిటరేనియన్ సీ. కొంచెం ఇలా జూమ్ ఇన్ చేయండి. మెడిటరేనియన్ సీకి పైన ఏముంది? ఇండిసా, గ్రీస్. దట్స్ గ్రీక్, ఇండో గ్రీక్, సారీ గ్రీకో రోమన్ ఎంపైర్ అంటే అదే గ్రీస్. ఆ గ్రీస్ కు లెఫ్ట్ సైడ్ లో ఏముంది? రోమ్. దానికి ఇంకా లెఫ్ట్ అలాగే చూస్తూ వస్తే ఏముంది? ఏముంది? ఏం లేదా? ఏమీ లేదా? ఫ్రాన్స్. అలా వెళ్ళండి, చూస్తూ వెళ్ళండి. ఇంకా ఏముంది? మెడిటరేనియన్ సీకి పైన ఉన్నదంతా యూరప్. ఇటలీ, ఆస్ట్రియా, రొమేనియా, ఉక్రెయిన్, పోలాండ్, ఫ్రాన్స్, స్పెయిన్, పోర్తుగల్, ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇదంతా కూడా ఏంటి? లాటిన్ ల్యాండ్, యూరోపియన్ ల్యాండ్, రోమన్ ల్యాండ్. రైట్? ఆ మెడిటరేనియన్ సీకి క్రిందున్నదంతా కూడా, రైట్ సైడ్ క్రిందున్నదంతా కూడా ఏషియా, ఇండియా, ఉజ్బెకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, కజాఖ్స్తాన్, తజికిస్తాన్, ఇరాన్, ఇరాక్, Saudi Arabia, all these areas.
ఆ మెడిటరేనియన్ సీకి క్రింద లెఫ్ట్ సైడ్ లో ఉన్నది వాట్ ఈస్ దాట్? ఏముంది? ఈజిప్ట్, సుడాన్, ఇథియోపియా, కీనియా, టాంజానియా ఎట్సెట్రా ఎట్సెట్రా, ఆఫ్రికా. ఈ 3 భూభాగాలను ముడివేసే ప్రాంతమే మెడిటరేనియన్ అండ్ ఇజ్రాయేలీ ప్రాంతం. ఇజ్రాయెల్ ఎక్కడుంది? రైట్ కార్నర్ లో కింద ఉంది. అవునా? ఆర్ యు ఏబుల్ టు సీ ఇట్? ఎలా చూస్తున్నావు? చూడట్లేదా నువ్వు? సో దాట్ ఈస్ ద వరల్డ్ మ్యాప్. గాడ్ తన సింహాసనాన్ని ఈ యోర్దాను నదికి ఐగుప్తుకు మధ్యలో ఉన్న ఒక వి షేప్, ఒక చిన్న దేశంగా, ఇట్స్ జస్ట్ ఎ పీస్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అనిపిస్తుంది. ఆ దేశంలో, ఇస్రాయెల్ అనే దేశంలో తనుండి హీఈస్ మూవింగ్ వేర్ ద పవర్ ఈజ్ షిఫ్టింగ్. Wherever the power shifts, that's where God sends his people. That's how God is influencing the world. ప్రపంచాన్ని ప్రభావితం చేసేటటువంటి పని ఆయన చేస్తున్నాడు. Now, యూరోపియన్ సివిలైజేషన్ నుంచి రీసెంట్ గా యూరోపియన్ సివిలైజేషన్ నుంచి ఒక 250 సంవత్సరాల క్రితం, లేదా 200 సంవత్సరాల క్రితం, 2 వైపులకు దేవుని ధ్యానం, దేవుని ఆలోచన వెళ్ళటం మనం చూస్తాం. ఒకటి నార్త్ అమెరికా, రెండవది ఏషియా. ఏషియాలో ముఖ్యంగా ఇండియా, భారతదేశం. నార్త్ అమెరికాలో ఏమేమి ఉంటాయి? అప్పటికి ఇంకా క్రిస్టోఫర్ కొలంబస్ కనుక్కోలేదు అంతకు ముందు వరకు ఆ దేశాలు అక్కడ ఉన్నాయని. ఈ 3 ఖండాలే మనకు తెలుసు. ఆల్ దీస్ 3 కాంటినెంట్స్ వి నో. ఏవవి ఇంతవరకు చూసాం? ఆఫ్రికా, ఏషియా అండ్ యూరోప్. దీస్ ఆర్ ద 3 కాంటినెంట్స్ దట్ ఆర్ సరౌండెడ్ బై మెడిటరేనియన్ సీ అండ్ ఇస్రాయెల్. రైట్? అవునా? అర్థమైంది కదా? నౌ క్రిస్టోఫర్ కొలంబస్ వెంట్ అవుట్ టు ఫైండ్ ఇండియా. వేర్ ఈజ్ ఇండియా, వేర్ ఈజ్ ఇండియా అనుకుంటూ వెళ్ళాడు. దెన్ హీ ఫౌండ్ a land and he thought that is America, that is India, but basically that is America, today's America. Akkada prajalu leru. European people, they started migrating to America, to South America, to North America, to Caribbean islands, and God blessed them and they became superpowers. Now his focus is, for the past 200 years, his focus is on Americas. మానవ వృద్ధి, మానవ టెక్నాలజీలో ఇంప్రూవ్మెంట్, ఫైనాన్స్ లో ఇంప్రూవ్మెంట్, అడ్మినిస్ట్రేషన్ లో ఇంప్రూవ్మెంట్, అన్ని రకాలుగా ఇంప్రూవ్మెంట్. ఆ ఇంప్రూవ్మెంట్ తో పాటు పతనం, మానవ విలువల్లో పతనం, డబ్బును ప్రేమించడంలో ఎక్కువగా అటువైపే మొగ్గు చూపటం, బాంబులు వేసుకోవటంలో ముందుగా ఉంటారు, కొట్లాడుకోవడానికి ముందుగా ఉంటారు. సో అభివృద్ధితో పాటు పతనావస్థ కూడా పెరిగింది. ఇప్పుడు నార్త్ అమెరికాస్ నుండి లేటెస్ట్ ట్రెండ్, ఒక 20 ఏళ్ల క్రితం జరిగిన ట్రెండ్ ఏమిటి అని అంటే, ద హోల్ వరల్డ్ వన్ స్మాల్ విలేజ్ గా మారిపోయింది. మ్యాన్ మేడ్ సిస్టమ్స్ brought everything together, which is good actually. And now God, he is moving from points of power to points of power to, now the camera is on, like zoomed out, and he is looking at the whole world as one small village. God is at work. God is at work. ఇది చాలా విశాలమైన దర్శనం. This is not just some cheap religion. 20 రూపాయల వాటర్ బాటిల్ రిలీజన్ కాదు ఇది. We are talking about nations, kings, kingdoms. Now, one world నుంచి ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేది one humanity, one humanness, one human body. That's the final result that God wants from this world. Now, open your Bibles. Open your Bibles. One human body.
Ephesians chapter 1, verse 10. What is God's plan? Why is he focusing on, these PowerPoints? Why is he not giving up with human beings? He don't want to give up. He wants to nurture them. He wants to disciple them. He wants to bring them back to his fold. ఎలా? ఎఫెసీ 1:10 చదువుతారా? ఏదో సంకల్పం ఉంది ఆయనకు. ఆ సంకల్పాన్ని బట్టి ఆ ఆ ఆ ఆ చాలు. సో the purpose of God is, God wants to unite heavens and earth in one man, one human being called Jesus. The whole earth and the entire heaven, they become one. That's the kingdom of God. అది దేవుని రాజ్యం యొక్క summation. That's the epitome of God's plan. దేవుని ప్రణాళిక సంపూర్ణమయ్యేది అక్కడ. చాలా త్వరలో అవబోతా ఉంది. చాలా త్వరలో అవబోతా ఉంది. God is going to unite us together with each other and with heaven. పరలోకమందున్నవి భూలోకమందున్న వాటిని సమస్తాన్ని క్రీస్తునందు ఐక్యపరచబోతున్నాడు. దట్స్ ద ప్లాన్. డు యు సీ రిలిజన్ ఎనీవేర్ ఇన్ దిస్? మనం ఇంతవరకు చూసాం, సివిలైజేషన్స్ చూసాం, అందులో దేవుడు ఎలా మూవ్ అయ్యాడో చూసాం, ఒక్కొక్క సివిలైజేషన్ లో ఎలా ప్రజలను లేపాడో చూసాం. డు యు సీ ఎనీ రిలిజన్ ఇన్ దిస్? నో. అండ్ ద మూవ్మెంట్ దట్ కేమ్ ఇన్ టు ఇండియా 200 సంవత్సరాల క్రితం 1799 మొదలుకొని, దీస్ ఆర్ ద మూవ్మెంట్స్ దట్ గాట్ ఇండియన్స్ టుగెదర్. డివైడ్ అయి ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న ప్రజలను ఈక్వల్ జస్టిస్ 1773, రైట్ టు ప్రాపర్టీ 1795, అబాలిషన్ ఆఫ్ స్లేవరీ 1807. You don't have to sleep with Brahmins for 7 nights if you get married. 1819. Human sacrifices abolished in 1830. In 1833, Slavery Abolishment Act, Child Sacrifice Act, Non-Discrimination Act. ఇందులో ఎక్కడైనా మతం కనిపిస్తుందా మీకు? ఉపవాసం ఉందాం, పల్టీలు కొడదాం, జంపింగ్ చేద్దాం, గడ్డం గీసుకోకూడదు, నెత్తి నూనె పెట్టుకోవాలి, సైడ్కి దూకోవాలి, టీషర్ట్ వేసుకోకూడదు, తెల్లచీర కట్టుకోండి, పూలు పెట్టుకోకండి, గాజులు వేసుకోవద్దండి. డూ యూ సీ ఎనీ రిలిజన్ ఇన్ దిస్? దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ డన్ టు దిస్ నేషన్. ఈ దేశానికి మనం చేసింది ఇదే. దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ బిల్డ్ ద నేషన్. మనం ప్రపంచాన్ని దేవుడు ఆయా సమయాలలో సూపర్ పవర్స్ గా మారుతున్న ప్రజల మధ్యలో తీసుకొచ్చినటువంటి మార్పులు ఇవి. ఇలా దేవుడు పనిచేస్తున్నాడు. గాడ్ ఈజ్ రైజింగ్ పీపుల్ దట్ బ్రింగ్స్ ఈక్వాలిటీ, దట్ బ్రింగ్స్ జస్టిస్, దట్ బ్రింగ్స్ కనికరం, దట్ బ్రింగ్స్ లవ్ అమాంగ్ పీపుల్, దట్ ఫార్మ్ చట్టాలు. ఎలాంటి చట్టాలు? స్త్రీకి పురుషులకు సమానమైన అధికారం, చాతుర్వర్ణం అన్న తేడా లేకుండా సమానమైన అధికారం, సమానమైన న్యాయం, కనికరముతో ప్రజలతో కలిసి జీవించటం, వగేరా వగేరా వగేరా. దీస్ ఆర్ ఆల్ ద యాక్ట్స్ దట్ క్రిస్టియన్ కమ్యూనిటీ బ్రాట్ ఇన్ టు దిస్ వరల్డ్. దట్ ఈస్ హౌ యూ అండ్ ఐ కెన్ వర్క్ టుగెదర్ విత్ గాడ్. యువర్ ఇంజనీరింగ్ you can use and work for God. Your degree you can use and work for God. Your sociology can be used. Your biotechnology can be used. Your biochemistry can be used. Your political science, history, nursing, whatever
you do, it can be used for the kingdom of God. You don't have to be religious for this. మతంలోకి దిగాల్సిన అవసరం ఏమీ లేదు. All you need to do is commit your ways to this God who is at work in history, who is at work in the world, who is at work on the earth. Wherever the power concentrates, that's where he is. And he wants you to stand for him. Some names that you may want to serve when you go home. టైం అయిపోయింది కాబట్టి ఈ 10 పేర్లు ఇంటికి వెళ్ళినప్పుడు మీరు సర్వ్ చేయండి. వీళ్ళు ఏం చేశారో తెలుసుకోండి. వీళ్ళందరూ ఏ ఏ రంగాలలో పనిచేశారో తెలుసుకోండి. ఆర్థర్ థామస్ కాటన్, he was an engineer. Alexander Duff, he influenced Macaulay to bring English education to India. Lord Macaulay, he was a politician. Amy Carmichael, she worked among Devadasis. జోగిని వ్యవస్థను రద్దు చేసింది. సిపి బ్రౌన్ was a collector and he wrote the first dictionary in Telugu. Anna Sarah Kugler, she was the first దాన్ని ఏమంటారు మెటర్నిటీ డాక్టర్ ఇన్ ఏషియా దట్ హ్యాడ్ 50+ బెడ్స్ ఆఫ్ క్లినిక్. ఇక్కడే ఏలూరు పక్కనే. క్లారా స్వెయిన్, ద లార్జెస్ట్ హాస్పిటల్ ఇన్ ఏషియా. Don Bosco saved thousands and thousands and thousands of young people, children. He saved them. William Wilberforce, he was a politician in London House of Commons. మన భాషలో చెప్పాలి అని అంటే లోక్సభలో ఎంపీ. చార్ల్స్ మీడ్ జాకెట్లు కుట్టి స్త్రీలకు పంచాడు, వేసుకోండి అని. అండ్ విత్ దాట్ వి బిల్ట్ నేషన్స్. మనం రాజ్యాలను కట్టాం, ప్రపంచాన్ని నిర్మించాం. దిస్ ఈజ్ హూ వి ఆర్. దట్స్ వై వి ఆర్ కాల్డ్ the lampstand. This is how you are called. This is your purpose. One covenant community on the face of the earth. All religions, all people, all colors, all caste, all creed, everybody together. That's the vision. You don't have to think that this is another religion. వాళ్ళు ఇంకొక రిలీజన్, మనం ఇంకొక రిలీజన్ అంతే. నో, దిస్ ఇస్ మచ్ బిగ్గర్ దాన్ దాట్. యూ హ్యావ్ క్వశ్చన్స్? ఓపెన్ ఫర్ క్వశ్చన్స్. ఎనీబడి? క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? yes. ఎస్, గుడ్ క్వశ్చన్. థ్యాంక్ యూ. కూర్చోండి. నాన్ క్రిస్టియన్స్ కి క్రిస్టియానిటీ అనేది ఒక రిలీజన్ కాదు అని ఎలా చెప్పాలి? అంటే ముందు మన ప్రాక్టీసెస్ మారాలి. మనం ఒక రిలీజియస్ ఐడెంటిఫికేషన్ లో ఉంటూ మేము రిలీజన్ కాదు అని చెప్తే అవతలోడు నమ్మడు. ఇప్పుడు మీరు కష్టపడి తిరిగి అరే ఆర్థర్ థామస్ కాటన్ క్రిస్టియన్ మిషనరీ రా అని చెప్పి చూడండి, ఎవరన్నా నమ్ముతారా? ఎందుకంటే ప్రతి వీధి ముందు ఒక గుర్రం వేసుకొని ఆయన కూర్చుంటాడు, నిలబడుకొని గుర్రం తిరుగుతూ ఉంటాడు. సో ది ఐకాన్స్ స్పీక్ ఎ లాట్ అండ్ హీఈస్ నాట్ అసోసియేటెడ్ టు ఎ రిలిజన్. ఆయన ఒక మతానికి అసోసియేట్ అయి చూడరు ఎవరు. ఎందుకు అని అంటే హీ లుక్డ్ అట్ ద వరల్డ్, హీ లుక్డ్ అట్ దిస్ ప్లేస్ యాజ్ హిస్ ఫాదర్స్ బిజినెస్. సో మన ప్రాక్టీసెస్ మారాలి. మనం ప్రతిదానికి బైబిల్ నెత్తి మీద పెట్టేసి వాళ్ళు టపా సుత్తి కొట్టామనుకోండి, మేము మతం కాదురా అంటే వాడు ఇంటి చూసాం లేవో ముప్పు అంటాడు. వీ నీడ్ టు చేంజ్ అవర్ వేస్. వీ నీడ్ టు మెండ్ అవర్ వేస్. టాక్ అబౌట్ జస్టిస్, టాక్ అబౌట్ కేర్, కన్సర్న్, లవ్, acceptance, forgiveness. And you don't have to use religious terms for that. They still see God in you. They still see that you are in the image and likeness of God.
So walking in all these spheres and walks of life, in government and politics, business and economy, education, if you can see the screen, family and community, religion and spirituality, media and communication, science and technology, all spheres of society. You need to be there. ఈరోజు మనం ఎందుకు చెప్పలేం వాళ్ళకు అని అంటే వి నెగ్లెక్టెడ్ ఆల్ ఆఫ్ దాట్. మనం అవన్నీ వదిలేసి కేవలము భజన, భక్తి, హల్లెలూయా, స్తోత్రం, ఆమెన్, మరణత, ప్రైజ్ ది లార్డ్, వందనాలు, ఇక్కడికి ఆగిపోయాం. దట్స్ వై దే థింక్ ఇట్స్ రిలీజియన్. But if you talk in kingdom terms, if you penetrate into these many, spheres of society, people like Gandhi stole the idea of kingdom of God from us. They liberated this country. It is the idea that we gave to Gandhi. So there are some disciplines that we can practice, so that we are not religious but still spiritual. The discipline of community, the discipline of prayer, the discipline of simplicity, simple lifestyle, and the discipline of continuous learning, updating yourselves regularly. These are the 4 disciplines that can help you influence this society. I hope I answered your question. Next question. Next question. Brother, no questions. Since I need to go to another meeting, if you don't have questions, me prashnalu lekapothe I'll stop it here. Prashnalu, it doesn't have to be the subject that I spoke. It can be any question related to your career, love, marriage, weaknesses, strengths. అని ఎవరన్నారు? రెగ్యులర్గా అంటా ఉంటారు, రైట్? క్రైస్తవులు పాలిటిక్స్ చేయకూడదు, క్రైస్తవులు బిజినెస్ చేయకూడదు, అందులోకి వెళ్తే మనం కూడా చెడిపోయే అవకాశం ఉంది. అందులో సత్యం లేకపోలేదు. కాకపోతే కరుణానిధి అన్న పేరు విన్నారు ఎప్పుడన్నా? ఎవరైనా? తమిళనాడు మాజీ సీఎం ఆయన ఒక ప్రెస్ మీట్లో ఇలా అన్నారు. ప్రెస్ మీట్లో ఒక ఆయన వచ్చి, సార్ నేను పాలిటిక్స్ నేర్చుకోవాలంటే ఒక మంచి స్కూల్ చెప్పండి సార్ అంటే, ఆయన ఇలా చూపించి అక్కడ ఒక చర్చ్ ఉంది, దానికి వెళ్ళండి అని చెప్పాడు. చర్చిలో లేని పాలిటిక్స్ బయట ఉన్నాయనుకుంటున్నారా? బయట పాలిటిషియన్స్ కు పాలిటిక్స్ నేర్పించాలంటే వాళ్ళు ఇక్కడికి రావాలి. మనం చదువులు చెప్తాం వాళ్ళకి. అది మన స్టేజ్. ఇక్కడ చేసేది దేవుని పేరట, అక్కడ చేసేది కూడా చేయొచ్చు దేవుని పేరటే. రాజకీయం మంచిది. దావీదు రాజకీయం, నెహెమ్యా రాజకీయం, ఎజ్రా రాజకీయం, దానియేలు రాజకీయం, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు రాజకీయం. చెప్పండి పేర్లు, వరుసగా అందరూ రాజకీయమే. రాజకీయం, వ్యాపారం రెండు మంచిగా. అందులో నీ ఆలోచన, నీ ప్రేమ డబ్బు మీద, పదవి మీద ఉంటే అది ఇక్కడ చేసినా తప్పే, సంఘంలో చేసినా తప్పే. సంఘం పేరిట బైబిల్ సంఖలో పెట్టుకుని యేసు ప్రభు పేరిట చేసినా అది తప్పే. ప్రభు అయిన